రూమ్లో మీటింగ్లో ఇవేమి నైస్ టాక్స్ ఏమి ఉండవు, బెదిరింపులు ఉంటాయి. మీరు మా డాలర్ బాండ్స్ మీరు కొనకపోతే ఏం చేస్తామో చూడండి అని బెదిరిస్తున్నాడు. సో ఆర్బీఐ గవర్నర్ని బెదిరించడానికి వెళ్ళటం ద్వారా భారత ప్రభుత్వానికి హెచ్చరిక చేద్దామని. భారత ప్రభుత్వం కాదు, ఈ నిర్ణయాలు ఎక్కడ ఉంటాయో దీన్ని డాలర్ని తగ్గించుకోవాలనే నిర్ణయం ఆర్బీఐది. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. బట్ పొలిటికల్ డెసిషన్ ఒకటి ఉంటుంది కదా. పొలిటికల్ డెసిషన్ వాళ్ళిద్దరి మధ్యలో అనుసంధానం ఉంటుంది, కానీ అల్టిమేట్గా ఫారెక్స్ని ఎలా మేనేజ్ చేయాలి అన్నది ఆర్బీఐ యొక్క పరిధిలోనే ఉంటుంది. అది ఆర్బీఐ నిర్ణయించాలి. ప్రభుత్వం మేము ఇది ఆలోచన చేస్తాం, ఇది చేయాలి అని చెప్పినప్పుడు దానికి అనుగుణంగానే వాళ్ళు కూడా ప్రవర్తిస్తారు. ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక ఇప్పుడు అమెరికాలో వాళ్ళ ఫెడ్ గవర్నర్ ఎవడైతే చైర్మన్ ఉన్నాడో అతన్ని తీసేయాలి, పీకేయాలి, ఇవన్నీ అరుస్తున్నాడు. అది పక్కన ఉండగానే ఈజ్ యూస్లెస్ అంటున్నాడు. కానీ ఆయన నువ్వు రిజైన్ చేస్తావు మరి ఇట్లా అన్నాడు కదా అన్నటువంటి ఐ విల్ నాట్ రిజైన్ అన్నాడు. వాళ్ళ ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించమని ఒత్తిడి తీసుకొస్తున్నాడు. నేను తగ్గించను అంటున్నాడు అతను. ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి నేను తగ్గించను అంటున్నాడు. సో ఈ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇండిపెండెంట్ ఏజెన్సీ ఉంటుంది. కొన్ని ఏరియాస్లో ప్రభుత్వాన్ని వాళ్ళు కంప్లీట్గా ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు, బట్ కొంత ఇండిపెండెన్స్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని బెదిరించడానికి డైరెక్ట్గా ప్రయత్నం చేస్తున్నాడు. రిలయన్స్ని ఎందుకు వెళ్ళి బెదిరిస్తున్నాడు? బికాస్ రిలయన్స్ రష్యా నుంచి మ్యాక్సిమం ఆయిల్ కొంటుంది. సో అందుకని మీరు కొనడం మానేయండి. నువ్వు నా మాట వినకపోయావంటే ఏదో నువ్వు ఇండిపెండెన్స్ మోదీ ఈ చెత్త నాకు చెప్పకు. నువ్వు కనుక నేను చెప్పినట్టు రష్యా నుంచి ఇంకా మానకపోతే నీ మీద కేసు పెడతాను అమెరికాలో అంటాడు. అమెరికాలో కేసు పెడతాను అంతే. ఇప్పుడు అదాని మీద కేసు పెట్టలా, అంతే. ఫేక్ కేసు, బట్ ఫేక్ పెట్టారా లేదా? ఎట్లా హెరాస్ చేస్తున్నారు. సో అక్కడ మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. మీ పరిస్థితి ఏంటి? కానీ ఈయన అంబానీ ముందరే వాళ్ళ తండ్రి